ఇక్కడ ఆరోబికి 154 కోట్ల రూపాయలు మీ అయ్యిచ్చిండా మీ తాత ఇచ్చిండా ఈ మేధావి పట్టుకొచ్చిండా దందా చేసి 154 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల ఎందుకు పట్టుకురాలే? నేనే పట్టుకొచ్చిన కదా. రైల్వే స్టేషన్ అదుగు ఎప్పుడైనా పట్టించుకున్నాడా? మీ ప్రభుత్వం పట్టించుకున్నదా? ఎవరు నిధులు పట్టుకొచ్చారు? మీ తాతనా మీ అయ్యా? నేనే పట్టుకొచ్చినా కదా. సిఆర్ఎఫ్ నిధులు, గ్రామాల్లో వేస్తున్న నిధులు 219 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? మీ అయ్య పట్టుకొచ్చిందా మీ తాత పట్టుకొచ్చిందా? నేనే పట్టుకొచ్చినా కదా. గ్రామీణ సడక్ యోజన కింద 120 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? నేనే పట్టుకొచ్చినా కదా. ఈ శాతవానకు 12B స్టేటస్ తీసుకొచ్చేవారు మీ అయ్యేసి చేస్తారు మీ తాతన. 10 సంవత్సరాలు వీకెండ్ మీరు నేను పట్టుకొచ్చిన మీరు చేసిన చెప్పుకున్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదాను ఎవరికి వచ్చారు? మీ తాతన మీ అయ్యనా? నేను పట్టుకొస్తే మీరు చెప్పుకున్నారు. ఇలా కేవలము రోడ్ల కోసము దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది నేను. 10 సంవత్సరాలల్లా ఈ మేధావి ఎన్ని పట్టుకొచ్చిండు? నీ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము 3,000 ఇండ్లకు శాంక్షన్ ఇస్తే 80 కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమందికి డబుల్ బెడ్ ఇచ్చినావు? కరీంనగర్ జిల్లాలో కేవలం 3,000 మంది ఉన్నారా నిల్వ నిధులక? ఇంకో 20-30 దరఖాస్తు పెడితే ఇంకో 20 శాంక్షన్ చేసుకొస్తే ఏమో నేను ముళ్ళేమవుతుండే. నేను అన్నా కదా ఇంకా శాంక్షన్ చేసుకొస్తా అన్నా కదా. మరి ఏడవైంది నీ మేధావితనం? ఏడవైంది? పార్లమెంట్లో మాట్లాడు చెవులు దుబ్బినాయి నీకు. ఈ మాట్లాడినోడు ఎందుకు పట్టుకొచ్చి ఎన్ని కోట్ల నిధి పట్టుకొచ్చి చెప్పాలా నాకు? మీ అయ్య పార్లమెంట్కి పోయాడు ఎప్పుడన్నా చెప్పు. మీ అయ్య చరిత్ర తెలియదు నీకు. మీ అయ్య పార్లమెంటుకు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన పాపం ఆయన బెదిరించి ఆయనతో దొంగ సంతకం పెట్టించిండు పార్లమెంట్లో. మీ అయ్య సంతకం దొంగ సంతకం పెట్టించిండు. 3 సార్లు 4 సార్లు మీ అయ్య దొంగ సంతకాలు పెట్టి పార్లమెంట్ ఇవ్వకుండా దొంగ సంతకాలు పెట్టించినటువంటి మూర్ఖుడు మీ అయ్య. నీ కుటుంబ చరిత్ర గది. నేను దొంగ సంతకాలు పెట్టలే. తెలంగాణ చర్చ జరుగుతుంది మీ అయ్య తాగి ఉన్నాడు ఫామ్ హౌస్ లో ప్రదీపం వల్ల ఇంట్లో. నీ మేధావి నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావు. నిధులు తీసుకొచ్చింది నేను. ఇళ్లకు కొబ్బరికాయలు కొట్టింది మీరు. నిధులు రాకుండా అడ్డుకున్నది మీరు. అభివృద్ధికి తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టింది మీరు. నిధులు తీసుకొస్తలేని బదనం చేసేది మళ్ళీ మీరే. కరీంనగర్ జగిత్యాల రోడ్డు ఎప్పుడన్నా మాట్లాడినా మీరు? ఎప్పుడన్నా కనీసం దాని గురించి పట్టించుకుంటారా? అలా బడ్జెట్ శాంక్షన్ నేను. స్మార్ట్ సిటీ అంటున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ను వరంగల్ను గుర్తిస్తే ఇది కాదన్నా స్మార్ట్ సిటీ లెటర్ ఉంటాయి. గుర్తిస్తే 5 సంవత్సరాలు కేంద్ర మిషన్ నిధులను దారి మళ్ళించారు వీళ్ళు. కేంద్ర మిషన్ మొత్తం దారి మళ్ళించారు. మొత్తం 4 సంవత్సరాలు స్మార్ట్ సిటీకి కరీంనగర్కు వరంగల్కు పైసలు ఇస్తే 4 సంవత్సరాలు మొత్తం నిధులు దారి మళ్ళించారు. కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారి ఆగస్టు 19 2019 ఆగస్టు 19 రోజు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. స్మార్ట్ సిటీ కింద మేము నిధులు ఇస్తే ఆ నిధులు మీరు దారి మళ్ళించారు. మీ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇస్తలేరు. ఇస్తారా ఇయ్యరా అని ఆగస్టులో లేఖ రాస్తే రిప్లై లేదు. మళ్ళా నవంబర్లో
నవంబర్ 6, 2019 మళ్ళా లేఖ రాసినాం. కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేము స్మార్ట్ సిటీ నిధులు ఇస్తే నిధులు దారి మలుస్తున్నారు, మీ మ్యాచింగ్ కార్డు ఇస్తారయ్యారా, నిధులు ఎందుకు దారి మలుస్తున్నారు అనిస్తే దానికి రిప్లై లేదు. తిరిగి 2020 జూన్ 4 రోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం మళ్ళా లేఖ రాసింది. అరే స్మార్ట్ సిటీకి మేము నిధులు ఇస్తే నిధులు ఎందుకు దారి మలుస్తున్నారు, మీరు ఇచ్చే వాటా ఎందుకు ఇస్తున్నారంటే కూడా రిప్లై లేదు. ఇది ఈ రిప్లై లేకుంటే నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ను, వీళ్ళు మేధావులు బాగా మాట్లాడారు కదా పాపం. వీళ్ళు ఈ మేధావి ఏం బీకిండు మరి? ఈ మేధావి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా అయినప్పుడు ఈ మేధావి ఏం బీకిండు అంటున్నా. ఎందుకు ముఖ్యమంత్రి గల్లబట్టి అడగలే పైసలు? నేను స్పాట్స్ పట్టుకొచ్చినా, నేను పట్టుకొచ్చినా, నీ పైసలు వేయలేను. కేంద్రం వచ్చి నిధులు దారి మళ్లించినావు. నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు ఇదే అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఉండే, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గారు ఉండే, నేనే ఈ లెటర్లు చూపెట్టినా. కేంద్ర ప్రభుత్వ నిధులు ఎందుకు దారి మళ్లిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇస్తారా ఇయ్యరా? మేము ఇచ్చినాం సార్ అన్నాడు. మరి దీనికి రిప్లై ఏది అన్న ముఖం కిందికి ముఖం వేసేయండు. లాస్ట్కు సారీ సార్ అంటే నేను వార్నింగ్ ఇచ్చిన రోజు 15 డేస్ లోపల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుంటే మిత్తితో సహా వసూలు చేస్తానని నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు నిధులు విడుదల చేశారు. మరి ఏడవైంది మేధావితనము, ఏడవైంది ఇది. ఈ లెటర్ తప్ప ఇవి? మొత్తం బుక్ కొట్టించిన గిట్ట మీరు బాగా అక్కడిక్కడ వాడు వీడు బాగా మొరుగుతున్నా చెప్పి ఇంకా ఏం లేవుద్దులు, ఇంకా చాలా ఉన్నాయి. చలో మీ అయ్య పేరు మీద మీ అయ్య పోస్టర్ పెట్టించి మంచిగా పెద్ద ఫోటో పెట్టించి ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో చలో పెట్టమని చెప్పాను. పెట్టరు మీరు, చలో రెడీ. ఏ గ్రామానికి ఇంకా సర్పంచులు మొత్తుకుంటున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనా సర్పంచ్ పైసలు లేదు. నువ్వు కరీంనగర్ అభివృద్ధి చేస్తాం అంటున్నావు. అరే జీతాలు వేయలేని పరిస్థితి ఇది, పట్టుకొని 10 మందికి ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, రుణమాఫీ వేయలేని పరిస్థితి, ఆర్టీసీ కార్మికులకు ఆదుకోలేని పరిస్థితి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీసం కనికరించలేని పరిస్థితి. నువ్వేం అభివృద్ధి చేసినావు? ఇవాళ మేము నిధులు తీసుకొచ్చి నేను నీ ప్రభుత్వం ఉండే ఇలా కనీసం ఎక్కడ అధికారులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు అనేది చెప్పలేని పరిస్థితి. అందుకే వెనుకబడిపోయినా మేము. చెప్తే సస్పెండే, లేదంటే పోస్ట్ ఉడుతుంది, లేదంటే ట్రాన్స్ఫర్. అడుగు నీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అడుగు. గ్రామాల అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా? చెప్పండి. నువ్వు ఇచ్చిన పైసలు నీ ప్రభుత్వం ఇచ్చిందా? నీ దోచుకోవడానికే సగం పంపికే. గుడికి పైసలు ఇస్తావా, బడికి పైసలు ఇస్తామంటే ప్రభుత్వం నీది నాది ప్రభుత్వం లేదుడా. గుళ్ళు కట్టాల్సింది మీరే, బళ్ళు కట్టాల్సింది మీరే. గుళ్ళు కట్టినా బడి కట్టినా కరీంనగర్ ప్రజలకు తెలుసు. రా, మీ అయ్య కొండగట్టుకు పైసలు ఇస్తాడు, రమ్మని చెప్పాడు, కలిసి ప్రమాణం చేయమని చెప్పు. ఎన్ని పైసలు ఇస్తాడు, ఎన్ని ఇచ్చిండు? వేములవాడ నేనే పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకున్న కూడా అభివృద్ధి చేయనా, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఏం మీకు ఇచ్చిండు? ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినాం. రమ్మన్ కొండగట్టు మీ అయ్యా రమ్మని చెప్పాడికి, వేములవాడ రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. చలో చర్చకు సిద్ధం. ఇలా కొండగట్టును వేములవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ చేయలే. 3 సంవత్సరాలు మొత్తుకున్నా, చేయలేరు అభివృద్ధి. కొండగట్టును రామాయణ సర్క్యూట్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానా, అప్రూవల్ ఇవ్వలే. మాకు అప్రూవల్ ఇవ్వరా, మమ్మల్ని చేయనియరా, మీరు నిధులు ఇస్తాను ఇయ్యరా. సంవత్సరం 100 కోట్లు ఇస్తాను. ఎన్ని కోట్లు ఇచ్చిండు వేములవాడకు?
కొండగట్టుకు పోయి పూజలు చేస్తే నిరోధిస్తున్నారు. ఎన్ని నిరోధించారు? ఇవాళ ఎన్ని దేవాలయాలకు అభివృద్ధి చేసిరు మీరు? ఇలా ఈ కర్మేలు చూడరు, కర్మేల ప్రజలు చూడాలి. మసీల చుట్టూ పడదలు కట్టిర్రు, ఏం తెలవంటే కట్టిర్రు. నేను ఎందుకు ఇష్టం అంటలేను, వీళ్ళ వీళ్ళ కుళ్ళుతా చెప్తా. ఆయన ఆ మసీల చుట్టూ పడదలు కట్టి ఇలా ఒక్కొక్క మసీని అభివృద్ధి చేశారు. మేము వద్దంటలేదు, దానికి మీ ఇష్టం. కరీంనగర్లో కానీ కరీంనగర్ పార్లమెంట్ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి? మసీదులు అది మొత్తం ఎందుకు ఎట్లా అధునీకరించారు? ఇవాళ దేవాలయాల పరిస్థితి ఏంది? ధూపదీప నైవేద్యాలను దేవాలయాలను కనీసం అభివృద్ధి చేశారా మీరు? ఏ దేవాలయానికైనా ప్రత్యేక నిధులు ఇచ్చిరా? దేవాలయ ద్వారా ఉండిని ఏం చేస్తున్నారు ఇవాళ మీరు? వాళ్ళ మసీదులు ఎట్లా మొత్తం ఆధునీకరించారు? ఇవాళ చిన్నగా ఉన్న మసీదు ఎట్లా పెద్దగా అయిపోయినాయి? వాళ్ళ ఏం తెలియదు, చుట్టుపక్కల కట్టి మొత్తం మసీదులను అభివృద్ధి చేశారు. వాళ్ళ అది ఎవరు తెలియదు. ఇంకా చూడురు పోయి ఇలా కరీంనగర్ అప్పీల్ చేస్తున్నాను. ఇలా నేను అభివృద్ధి మాట్లాడినా, ఇలా మతం గురించి మాట్లాడు కేసీఆర్ కొడుకు మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. ఇవాళ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి? దేవాలయం ఎందుకు అభివృద్ధి చెందలేవు? వేములవాడ రాయస్వామి ఏం పాపం చేసిండు? ఇవాళ కొండగట్టు అంజన స్వామి ఏం పాపం చేసిండు? అక్కడ భక్తులు ఏం పాపం చేసిరు? ఇవాళ హనుమాన్ జయంతి వస్తే కనీస సౌకర్యాలుండయి, శివరాత్రి వస్తే కనీస సౌకర్యాలుండయి. మూర్ఖుడా, సిగ్గుడా, నీ నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకున్నలే హిందువులు, బొట్టు పెట్టుకున్నలే హిందువులు. కానీ బొట్టు పెట్టుకుని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం హిందుత్వం కోసం. కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు పోయినా. దేశం కోసం, ధర్మం కోసం. కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి, చెట్టుకు మసీద్ అంటే రోడ్డుకు అడ్డంగా ఉందని కొట్టాలితే జైలుకు పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం. దుర్గామాత ఉత్సవాలకు కరెంటు కట్ చేస్తే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 కరెంటు కడియాలంటే నా హిందువుల పండుగలు అవాంతరం కలిగిస్తారని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తే పొట్టు ఈ మొత్తం మడదంపి జైలుకు పోయినా. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఈదీని తొలగించమని చెప్పి కోరితే నీ ప్రభుత్వం తొలగించలే, గత ప్రభుత్వం తొలగించలే, కొట్టాడి జైలుకు పోయినా. నేను మత మార్పిలు జరిగితే అడ్డుకుంటే జైలుకు పోయినా. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసులు పెట్టిర్రు. చొప్పదంలో టెర్రరిస్ట్ వచ్చి బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము. జగిత్యాల్లో పీఎఫ్ఐకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము. నీ అయ్య చిన్నని తాత చిన్నని నువ్వు వచ్చినావా ఎప్పుడన్నా? బైసాలో హిందువుల మీద దాడులు జరిగితే హిందువులను దగ్ధం చేస్తే పోయింది నేను. నువ్వు వచ్చినావా? నీ అయ్య చిన్నని తాత వచ్చిండా? ఎవడొచ్చిండు? హిందువులు కాదా వాళ్ళు? పదిహేను నిమిషాలు సమయం ఇస్తాను. నరికి చంపి సంకలేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించేటటువంటి మూర్ఖులు మీరు, చెండాలు మీరు.